హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీకు నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ఎంతో కొంత ఉపయోగపడే వీడియోసే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చి మన ఛానల్ని ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, అది ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోనైతే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే మధ్యలో అర్థం కాదు, ఏదైనా ఒక డాక్యుమెంట్ చెప్పేటప్పుడు మిస్ అవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడైతే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ అక్టోబర్ 2వ తారీఖు నుండి జారీ చేయడానికి సిద్ధమవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం కూడా జరిగింది. 2వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ ఏ విధంగా అప్లికేషన్స్ని తీసుకుంటారు ఏంటి అనేది విధి విధానాలు ఇంకా కొంచెం క్లారిటీగా మనకు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ 24వ డేట్, ఇంకా 1 వీక్ టైం ఉంది. కాబట్టి ఈ 1 వీక్లో మనకు కావాల్సినటువంటి పూర్తి మార్గదర్శకాలు, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీ సేవనా లేదా నెట్ సెంటరా, ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది, మరొక వీడియో పూర్తిగా క్లుప్తంగా అందించడానికి వీడియో పెడతాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఈ రేషన్ కార్డుని అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ రేషన్ కార్డు కంపల్సరీగా ఎవరెవరికైతే లేదో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుని తీసుకోండి. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకానికి కూడా వైట్ రేషన్ కార్డు అనేది లింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వారు వారికి వచ్చినటువంటి భార్యల పేర్లని యాడ్ చేయడం, అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారికి పుట్టినటువంటి బిడ్డల పేర్లని యాడ్ చేయడము, ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి. చాలా రకాల బెనిఫిట్స్ అనేది రేషన్ కార్డు ద్వారానే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. రేషన్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏమిటి అంటే, గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ దీని తర్వాత ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోమంటారో కూడా క్లారిటీ లేదు. కాబట్టి నెగ్లెక్ట్ చేసి అనవసరంగా ఈ ఛాన్స్ని మాత్రం వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుని అప్లై చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, దీనికి మనకి కావలసిన సర్టిఫికెట్స్ ఏముండాలి, రేషన్ కార్డు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముండాలి, ఇది అఫీషియల్గా అయితే ఎవరు చెప్పలేదండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అన్అఫీషియల్గా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్స్ని మీరు దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు ఫాస్ట్గా రేషన్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే, ఇన్ కేస్ టైం ఏమైనా తక్కువ ఇచ్చారనుకోండి, రేషన్ కార్డు అప్లికేషన్కి మనకి సర్టిఫికెట్స్ కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా ఉంటారు సర్టిఫికెట్స్ చేసుకునేవారు. సో అదంతా ఇబ్బంది అప్పుడు పడడం ఎందుకు అని చెప్పేసి నేను ఈ వీడియో ముందే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏముండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికెట్, నివాసముకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. దానితో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకొని పెట్టుకోండి. దానితో పాటు మన యొక్క ఆధార్ కార్డు, అప్డేట్ చేసినటువంటి ఆధార్ కార్డు, కొంతమందికి వాళ్ళు చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో దిగినటువంటి ఆధార్ కార్డు ఉంటుంది. అది ఇప్పటి వరకు కూడా, అంటే గత 18-16 సంవత్సరాలుగా కూడా అప్డేట్ చేసుకొని ఉండరు. సో కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే అందులో మొబైల్ నెంబర్ కూడా లింక్ అవుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకు అంటే, ఈ మీకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకునే మీకు వైట్ రేషన్ కార్డు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీకు
ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఓల్డ్ రేషన్ కార్డు అనేది దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కొత్తగా పేర్లు యాడ్ చేసుకునే వారికి ఆ ఓల్డ్ రేషన్ కార్డు అనేది అడగడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశం ఉంది. సో కంపల్సరీ కళ్యాణ లక్ష్మి అప్లై చేయడం కోసమని మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఉంటారు. ఎవరైనా తీసుకున్నట్టయితే మన ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసి దగ్గర పెట్టుకోండి. ఇక కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే బెటర్. అడిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధమైన సర్టిఫికేట్స్ని మీరు రెడీ చేసుకుని దగ్గరగా పెట్టుకోండి. అక్టోబర్ 2 నుండి దరఖాస్తులని స్వీకరిస్తాము అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి తెలపడం జరిగింది. ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అక్టోబర్ 2 నుండి ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి నా వీడియోస్ అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీరు పెట్టేటటువంటి ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికెట్స్కి సంబంధించిన ప్రక్రియ అందరికీ తెలియాలి. కాబట్టి మీకు తెలిసినటువంటి మీ దోస్తులు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.